అందరికీ నమస్కారం. నేను విశాలక్ష్మి సిస్ట. ఈరోజు ధర్మ సూక్ష్మం తెలిసిన చదువే చదువు అనే కథని గురించి తెలుసుకుందాం. కౌశికుడు తపశ్శీలుడు, ఎల్లవేళలా వేదాధ్యాయన తత్పరుడు. ఒకనాడు ఒక గ్రామంలో చెట్టు కింద కూర్చుని వేదాధ్యయనం చేస్తున్నాడు. చెట్టు పైన రకరకాల పక్షులున్నాయి. అందులో ఒక కొక్కెర కూడా ఉంది. అది రెట్ట వేసింది. ఆ రెట్ట కౌశికునిపై పడింది. వేదాధ్యయనం విఘ్నమయ్యింది. కోపంతో తల ఎత్తి పైకి చూశాడు కౌశికుడు. అతని కోపాగ్నికి ఆ కొక్కెర తక్షణమే నేలపై పడి మరణించింది. కౌశికుడు ఆశ్చర్యపోయాడు. ఎదురుగా చచ్చిపడున్న కొక్కెర, అయ్యో, ఇంత తపోధనుడనైనా అంత కోపాన్ని ప్రదర్శించానా? నా కంటి మంటకి ఒక పక్షి ఆహుతి అయిపోయిందా? నాకింక శాంతి ఎక్కడిది అంటూ పశ్చాత్తాపపడ్డాడు కౌశికుడు. సమయం మధ్యాహ్నం దాటింది. విధి విధానాలు ఆచరించాడు. భిక్షాటనకి బయలుదేరాడు కౌశికుడు. ఓ ఇంటి ముందర ఆగాడు. భిక్షాం దేహి అన్నాడు. ఆ ఇల్లాలు భిక్ష వేయడానికి పాత్ర కోసం లోపలికి వెళ్ళింది. అంతలోనే ఆకలితో తూలిపోతూ ఆ మధ్యాహ్నపు ఎండలో ఆ ఇల్లాలి భర్త లోపలికి వచ్చాడు. ఆ పతివ్రత భర్తకి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇచ్చింది. స్నానానంతరం భర్త భోజనం చేశాడు. అతనికి శయ్య ఏర్పాటు చేసింది. ఇంతలో వీధిలో భిక్షకుడున్న విషయం గుర్తుకొచ్చింది ఆమెకు. గబగబా పాత్రతో భిక్ష తెచ్చింది. కానీ ఓ పక్కన ఆకలితో, మరో పక్కన ఇల్లాలు తనను అవమానించింది అన్న భావంతో కౌశికుని మనస్సు దహించుకుపోయింది. భిక్ష అడిగినప్పుడు వెళ్ళిపోమ్మంటే పోయేవాణ్ణి కదా, ఇలా అవమానపరుస్తావా అన్నాడు గుడ్లూరిమి. నన్ను క్షమించండి తపోనిధి. నా భర్త ఆకలితో వస్తే ఆయన సేవలో పతివ్రత ఏదో చెప్పబోయింది. నీ భర్త కన్నా బ్రాహ్మణుడు తక్కువ, దేవతలు సేవించే భూసురులు నీకు చులకన అన్నాడు ఆ ముక్కోపి. పతివ్రత అతని కేసి చూస్తూ, బ్రాహ్మణుల శక్తి నాకు తెలియదా? ఒక బ్రాహ్మణోత్తముడు సముద్రంలో నీళ్లు తాగలేదా? మరొకరు వాతాపిని జీర్ణం చేసుకోలేదా? మరొకరు దండకారణ్యాన్ని దగ్ధం చేయలేదా? ఇంతెందుకు, మీ కోపాగ్నికి కొక్కెర నేలపడి ప్రాణాలు వదలలేదా? నేను గృహిణినే అయినా నా పతి సేవలో ఎన్నో తెలుసుకున్నాను అంది. కౌశికునికి నోట మాట రాలేదు. ఈ ఇల్లాలికి ఇన్న ధర్మ విషయాలు తెలుసా? కొద్దిసేపటి క్రితం చెట్టుపై నుంచి పడి మరణించిన కొక్కెర గురించి కూడా తెలుసా అని నివ్వెరపోయాడు. కౌశికుడు అలానే రెప్పవాల్చకుండా ఆ ఇల్లాలిని చూస్తున్నాడు. ఆమె గొప్ప ఉపదేశకురాలిలాగా, అయ్యా, క్రోధం, మోహం అనే శత్రువులే మనస్సును దహించేవి. నీవు వేద పండితుడివే, కానీ ధర్మ సూక్ష్మం తెలిసిన వాడివి కాదు అంది. నేనొక్క మాట చెబుతాను, వింటావా అంది ప్రసన్నంగా ఆ ఇల్లాలు కౌశికునితో. అమ్మా అన్నాడు చేతులు జోడించి. మిథిలా నగరానికి వెళ్ళు. అక్కడ జితేంద్రియుడు, సత్యవాక్ పరిపాలకుడు, మాతాపితల భక్తుడు అయిన ధర్మవ్యాధుడున్నాడు అంది. ఎక్కడ అన్నాడు కౌశికుడు. వెళ్ళు, తెలుస్తుంది అంది ఆ ఇల్లాలు. కౌశికుని మనస్సు ప్రశాంతత పొందింది. ఇల్లాలి మాటకు ప్రసన్నుడయ్యాడు. శుభమగును అని ఆమెని ఆశీర్వదించి మిథిలా నగరానికి బయలుదేరాడు కౌశికుడు. మాంసపు అంగడిలో మాంసం అమ్ముతున్న ధర్మవ్యాధుణ్ణి చూడగానే రోత కలిగింది కౌశికునికి. తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటే, నిన్ను పతివ్రత పంపింది కదా, మా ఇంటికి రా అన్నాడు ధర్మవ్యాధుడు కౌశికునితో. ఇతనికెలా తెలుసు తనని ఇక్కడికి ఇల్లాలు పంపిన విషయం అనుకొన్నాడు కౌశికుడు. ఆ ధర్మవ్యాధుడు మహాజ్ఞాని. ధర్మమీమాంస, శిష్టాచారం, అహింస, త్రిగుణాలు, ఆత్మ, పరమాత్మలు, ఇలా ఎన్నో విషయాలు బోధిస్తూ ఉంటే కౌశికుడు ఆశ్చర్యంగా విన్నాడు. తనే తపోధనుడనుకున్నాడు. కానీ ఓ సామాన్య ఇల్లాలు, ఓ మాంస విక్రేత ఎంతటి జ్ఞానులు! ఆశ్చర్యంగా వినయంగా తలొంచాడు కౌశికుడు.
ధర్మవ్యాధుడు కౌశికుని వైపే చూశాడు. వృద్ధులైన తల్లిదండ్రుల్ని వదిలి అధ్యయనానికి వారి ఆజ్ఞ లేకుండా వెళ్ళావు. నీ కోసం బాధపడి వాళ్ళు కళ్ళు పోగొట్టుకున్నారు. కౌశిక, ఇప్పటికైనా వెళ్ళి నీ తల్లిదండ్రులను పూజించు అన్నాడు ఆ ధర్మవ్యాధుడు. ధర్మవ్యాధుడు నిత్యం తల్లిదండ్రులను పూజిస్తాడు. ధర్మం తప్పడు, వృత్తి ధర్మం నెరవేరుస్తాడు. అలాంటి ధర్మవ్యాధునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు కౌశికుడు. ఎన్ని సత్కార్యాలు చేసినా ప్రయోజనం లేదని, తల్లిదండ్రుల సేవ గొప్పదని ధర్మవ్యాధుడు బోధించాడు. కౌశికుడు వేదాధ్యయన సంపన్నుడైన కోపాన్ని జయించలేకపోయాడు కదా. ఈ కౌశికుని కథ ద్వారా తల్లిదండ్రుల సేవే పరమార్థం, కోపమే శత్రువని, ధర్మవ్యాధుని లాంటి ధర్మపరుల వాక్కు లోకానికి సందేశమని మనం గుర్తుంచుకోవాలి. కౌశికునిలో అహంకారాన్ని తొలగించడమే ఇల్లాలు ధర్మవ్యాధుడు చేసిన మహా ఉపకారం. తల్లిదండ్రులని సేవించాలని, అహంకార పరిత్యాగం చెయ్యాలని ఈ కథ ప్రబోధిస్తోంది మనకు. ఈ కథ శ్రీమదాంధ్ర భారతం అరణ్య పర్వంలోనిది.